ఆంటీ నెక్లెస్ ని పొందగలిగే అదృష్టం నీకు దక్కింది. ఆంటీ వేసుకున్న నెక్లెస్ నీకు ఇచ్చారంటే అది ఎంత గొప్ప విషయమో మాటల్లో చెప్తే సరిపోదు పార్వతి. ఏంటి కోడలైనా నాకు కూడా ఆ భాగ్యం దక్కలేదు. యు సో లక్కీ. అడగకుండానే ఇచ్చిన బహుమతి అది. ఏం వరం కావాలో అడుగు పార్వతి, ఇస్తాను. దీనికి అఖిలక్క బంపర్ ఆఫర్ ఇచ్చేసిందిగా. పుసుక్కున పెద్దబాబునిచ్చి పెళ్లి చేసేయండి అత్తయ్యా అనేస్తుందా ఏంటి? ఈ బొక్కది అన్న ఆశ్చర్యం లేదు. బరువు తక్కువ, బ్రెయిన్ ఎక్కువ దీనికి. అడుగు పార్వతి, నువ్వు ఏం కోరుకున్నా కాదన్నా. అడుగు పార్వతి, అడుగు పార్వతి. పార్వతి, నువ్వు ఎన్నేళ్ళు తపస్సు చేస్తే భగవంతుడు ప్రత్యక్షమై నువ్వు అడిగే వరాన్ని కాదనకుండా ఇస్తాడో లేదో తెలీదు. ఒక్కటి మాత్రం చెప్పగలను, అమ్మ చెప్పిందంటే తప్పకుండా చేస్తుంది. నువ్వు అడిగే కోరిక నీ జీవితం సెటిల్ అయ్యేలా ఉన్నా అభ్యంతరం చెప్పదు. ఆలోచించకు పార్వతి, అడగాల వద్దా అని అనుమానం అస్సలే వద్దు. ఆ అమ్మాయిని కన్ఫ్యూజ్ చేయకరా పార్వతి. నీ మనసులో నీ ఆలోచనలో ఏది ఉన్నా అది అడిగేసేయ్. మీరే హింట్ ఇవ్వనక్కర్లేదు. ఆలోచించడానికి దీనికి ఎవరి హెల్ప్ అక్కర్లేదు. అడుగు పార్వతి, అడుగు. పార్వతి కమోన్ అడుగు. ఆంటీ చెప్పారు కదా, ఇంకెందుకు భయం? మొహమాట పడకుండా అడుగు. అడుగు పార్వతి. కమోన్. జీవితాంతం మీకు సేవ చేసుకున్నా మీరు తీర్చుకోలేని పెద్దబాబు గారు. అట్టప్పుడు నేనేం అడిగి మీ రుణం తీర్చుకోను. అడిగితే అమ్మగారు 7 జన్మలకు సరిపడేంత ఇద్దరని నాకు తెలుసు. కానీ నాకు అట్టంటిది ఏమీ వద్దు. జీవితానికి సరిపడా ఏమొద్దు, కానీ
జీవితం కావాలి పెదబాబు గారు.